వివేక్ గారు, మంత్రి వివేక్ గారు, బాల్కా సుమన్ ఎవడు అరెస్ట్ చేయమని సలహా ఇచ్చింది నీకు? బాల్కా చెన్నూరులో కథమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరి పోసినావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మొదట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సీటు చెన్నూరే. రేవంత్ రెడ్డి అంటే ఆయనకు పిచ్చోడు అనుకుంటున్నావా? కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును బెదిరిస్తా ఉండు కానీ అరెస్ట్ చేస్తలేడు. ఎందుకు చేస్తాడా? అరెస్టు ఎవడైతే చేస్తాడో వాని పని కథమవుతుంది. జైలుకు పోయినోడు లీడర్ అవుతాడు, జైలుకు పంపినోడు కాదు. నేను ఇట్లే సాధారణంగా వార్తలు చదువుకుంటూ నన్ను ఎమ్మెల్సీని చేసింది కేసీఆర్. అతను నా మీద దాడులు చేసి జైల్లోకి పంపడం వల్ల నేను లీడర్ అయినా. ఇలా పార్టీ పెట్టిన ఈ వర్గాల కోసం ఇప్పుడు జైలుకు తోలినావు బాల్కా సుమన్. ఏమైంది? చెన్నూరులో అయ్యో పాపం ఈ అమ్మాయి ఈయనెక్కడ మనిషిరా బాయ్. వాస్తవానికి క్యాతానపల్లి కాడ నీకు బలం ఉన్నదా? పోనీ వివేక్ గారు, క్యాతానపల్లి కాడ మీకు బలం ఉన్నదా? లేదు కదా. మీ హుందాగా మీ నాన్న తరహా రాజకీయాన్ని ప్రోత్సహించాలంటే హుందాగా వాళ్ళు గెలిచినప్పుడు ఎస్ వాళ్ళు గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు అని చెప్తే మీ ఇమేజ్ ఇంకా పెరిగేది. కానీ ఏదో చేద్దాం, ఏదో మసిబూసి మారడికాయ చేద్దామని అంటే అది ఆఖరికి మీరు చూసుకోండి డ్యామేజ్ అయ్యింది మీరే. మరి మీకు ఎవడు సలహా ఇచ్చిండో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గిట్లా అరెస్ట్ చేయలే, నువ్వే డ్యామేజ్ అయినావు.